బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి హిందూ సమాజానికి రక్షణ లేకుండా పోయింది. ఇంత దుర్మార్గంగా, ఇంత పాశవకంగా, ఇంత నిర్లజ్జగా, ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్దయగా, ఇంత అమానవీయంగా, ఇంత భయంకరంగా, ఇంత రాక్షసంగా, ఇంత ఘోరంగా ప్రపంచంలో హిట్లర్ కూడా, స్టాలిన్ కూడా, మావో కూడా ఎవ్వరు ఈ రకంగా వ్యవహరించుండరు. ఈ పాపాత్మురాలు, ఈ దురాత్మురాలు, ఈ తాటకి, ఈ శూర్పణఖ, ఈ రాక్షసి మొత్తం సమాజాన్ని, హిందూ సమాజాన్ని బంగ్లాదేశ్ నుంచి ఎవరైతే దురాక్రమణ చేసి బెంగాల్కు వచ్చి ఉన్నారో వాళ్ళ చేతుల్లో పెట్టి గొంతులు కొయ్యిస్తున్నది, మానభంగాలు చేయిస్తున్నది పాపాత్మురాలు. 3 రోజుల నుంచి 15 గ్రామాలు తగలబడుతుంటే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి సిగ్గు లేకుండా ఇంకా ఛీ మనిషా పాపాత్మురాల. ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళకు కారణంగా ఈ దేశం బద్నామవుతుంది ప్రపంచంలో. ఒక్క ముస్లింకి ఏదైనా జరిగితే దేశంలో, ప్రపంచంలో అల్లకల్లోలం చేసేటువంటి ఛానళ్ళు ఎక్కడ చచ్చాయి, పత్రికలు ఎక్కడ చచ్చాయి? సిగ్గుండాల కొంచెమైనా. 15 గ్రామాలు తగలబెడుతుంటే, ఆస్తులు తగలబెడుతుంటే, మానభంగాలు చేస్తుంటే కడుపుకు అన్నందం లేదరా పాపాత్ములారా? హిందూ సమాజాన్ని ఏం చేసినా కూడా ఇంతేనా? ఏం చేశారు పాపం హిందువులు? ఇంత అమ్ముడుపోవాలన్నా మీరు విదేశాలకి? పాకిస్తాన్కి అమ్ముడుపోతుంది, చైనాకు అమ్ముడుపోతుంది. దుర్మార్గులారా, నాశనమైపోతారా పాపాత్ములారా. కేంద్ర ప్రభుత్వం 356 అధికరణంతో నిర్దాక్షిణ్యంగా రద్దు చేసిపోయారండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. 1 రోజు, 2 రోజులు, 1 సంఘటన, 2 సంఘటనలు. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి హిందూ సమాజానికి శాపం. ముందు కమ్యూనిస్టులు పుణ్యం కట్టుకున్నారు. కమ్యూనిస్టులు చేసిన పని ఏమిటంటే హిందువులకు మేము హిందువులము అనేటువంటి ఆ గుర్తు లేకుండా చేసేసారు, జ్ఞాపకం లేకుండా చేసేసారు. మేము హిందువులు అనే భావన లేదు. అటుపక్కన ముస్లింలకి బంగ్లాదేశ్కి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఆర్థిక సహకారం అదంతా తీసుకొచ్చి ఇక్కడ మిలిటెన్సీని పెంచి పోషించడం, ఆ రకంగా వాళ్ళని రెచ్చగొడితిరి. వీళ్ళనే హిందుత్వం అనేటువంటి భావన లేకుండా చేస్తుంది. ఈ రోజున ఒక్కొక్కళ్ళని లక్ష్యం చేసుకుని ఒక్కొక్క ఊరిని హిందూ సమాజాన్ని మొత్తం అంతా కూడా ఈరోజు నరసంహారం జరుగుతోంది. హిట్లర్ యూదుల పట్ల ఎలా వ్యవహరించాడో, లేకపోతే బోస్నియాలో ఏం జరిగిందో, కాంబోడియాలో ఏం జరిగిందో, సిరియాలో, లెబనాన్లో ఏం జరుగుతుందో, ఈరోజు బెంగాల్లో అదే జరుగుతుంది. అంతకంటే ఏం జరుగుతుంది? బెంగాల్లో ఏం జరుగుతుంది, సిరియాలో ఏం జరుగుతుందో బెంగాల్లో అదే జరుగుతుంది. జర్మనీలో యూదులతో ఏం చేశారో ఈరోజు హిందువులకు అదే జరుగుతుంది బెంగాల్లో. సుప్రీంకోర్టు అయినా కొద్దిగా ఆలోచించండి. మీరైనా స్వయంగా దేశ హోంమంత్రి ఫోన్ చేస్తే సమాధానం చెప్పట్లేదు ముఖ్యమంత్రి. నరేంద్ర మోడీ ఎప్పుడో 2002 గురించి ఈరోజు మాట్లాడతారు. ఇప్పుడు అక్కడ హిందువులను చంపేస్తున్నారు, రక్షణ లేదు, ఒక్కడ మాట్లాడేవాడు లేడు. సోషల్ మీడియాలో కూడా ఫేస్బుక్ కావచ్చు, మిగతాన్ని ఉపయోగించండి. అందరూ ఇదే విషయాన్ని చర్చించండి. ప్రభుత్వాల మీద, పార్టీల మీద ఒత్తిడి తీసుకురండి. దిక్కుమాల సెక్యులిస్ట్ పార్టీల మొహం మీద చెప్పుతో కొట్టండి, మొహం మీద ఉయ్యండి. ఒక్కడికి నోరు లేవదే. 15 రోజుల నుంచి, 6 నెలల నుంచి, 5 సంవత్సరాల నుంచి దుర్గా పూజ చేసుకునేవారు, శ్రీరామనవమి చేసుకునేవారు, పండుగలు చేసుకునేవారు, పెళ్లిళ్లు చేసుకునేవారు. ప్రతి 3 నిమిషాలకి ఒక హిందూ అమ్మాయిని లేపుకోబోతున్నారు. బెంగాల్ రావణ కాష్టంలాగా కాలుతూ ఉంటే ఒక్క రాజకీయ నాయకుడికి నోరు లేవదే. ఏం బతుకులురా మీ దుర్మార్గులరా, పాపాత్ములరా. తక్షణం బెంగాల్కు సంబంధించి లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు కాపాడాలి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా సరే, లేదా కనీసం సర్వోచ్చ న్యాయస్థానం, సుప్రీంకోర్టుని ఒక నిర్ణయం తీసుకుని అక్కడ హిందూ సమాజాన్ని కాపాడాలని చెప్పి మనం అందరం కూడా కోరాలి. రేపు నిద్రలేస్తే వేరే పోస్టులు పెట్టద్దు. బెంగాల్కి సంబంధించిన విషయం మీద అందరూ స్పందించండి. లక్షలాది మంది, కోట్లాది మంది బెంగాల్కి సంబంధించి మమతా బెనర్జీ మొహాన ఉమ్మాలందరూ చెప్పు తీసుకొని కొట్టాలా. ఒక్కసారి 2 సార్లు 3 సార్లు. ఇంత దాష్టికమా? గోరీ మహమ్మద్, గజనీ మహమ్మద్, ఔరంగజేబు కూడా ఇట్లాంటి పరిస్థితి ఉండదు. ఇంత దుర్మార్గపు మనస్తత్వం, శాడిస్ట్ మనస్తత్వం.
ఒక క్షణం కూడా భరించొద్దు ఇటువంటి పాపాత్మురాలని. మొత్తం అందరూ తిరగబడాల్సిందే. సోషల్ మీడియాలో నా భావాలు వ్యక్తం చేయండి, ఉద్యమాన్ని నిర్మాణం చేయండి, ఖండించండి, మీ ఆవేదనని, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని కక్కండి. అప్పటికైనా బుద్ధి వస్తుంది. ఈ చెప్పన్నారు దిక్కుమాలిన ఛానళ్ళు ఎక్కడ చూస్తున్నాయి? దీపావళి పండుగ చూసుకోవాలా వద్దా? హోలీ చూసుకోవాలా వద్దా? నిమజ్జనం ఎక్కడ చేయాలా? దిక్కుమాల కార్యక్రమాలను పెట్టి హిందూ మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమాలు పెడతారే. హిందువులు ఊచ కోతకు వస్తుంటే ఒక్క టీవీ ఛానల్ కార్యక్రమం రాదే? మరి ఇంత దిగజారల్లా, ఇంత ముడిపోవాలా, ఇంత వ్యక్తిత్వహీనుడిగా బతకాల దుర్మార్గులారా? 2019లో సమాధానం చెప్తాం. 2019లో ఖచ్చితంగా సమాధానం చెప్తాం. అందరూ ఖచ్చితంగా బెంగాల్ విషయంలో స్పందించండి. నేను ఇంత అర్ధరాత్రి ఎందుకు స్పందిస్తున్నానంటే నిద్ర పట్టడంలా, దీని గురించి ఎవరు స్పందించడంలా. అందరూ లేవండి. రేపు ఉదయం నుంచి మొత్తం బెంగాల్కు సంబంధించి స్పందించండి. సోషల్ మీడియాలో లక్షల మంది, కోట్ల మంది స్పందించాలి. నేను మరలా కూడా అందరినీ గీరుతాను. మళ్ళా ఫేస్బుక్లోకి వస్తాను. ఖచ్చితంగా హిందూ సమాజాన్ని కాపాడుకోవాల్సిందే.